లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. జనరల్గా మన అందరికీ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, కానీ అందరికీ అది అందుబాటులో ఉండదు. దానికోసం ఒక ఓల్డ్ ఫ్లాట్ ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ కొనుక్కునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాలను తెలియజేయడం కోసం ఈరోజు మన ముందున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్, ఫెంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే సార్, చెప్పండి. జనరల్గా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం, కానీ ఏంటంటే అందరికీ అది అందుబాటులో ఉండదు. అండ్ ఒక ఓల్డ్ ఫ్లాట్ ఏదైనా కొనాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ దీప్తి. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పమంటే ఇంజనీరింగ్లో క్రాష్ కోర్స్ ఉంటుంది కదా, 4 years కోర్సు 1 yearలో చేయాలి. కానీ ఇది చాలా కామన్ ప్రాబ్లం ఫేస్డ్ బై మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్. ఎందుకంటే అందరికీ కోట్లలో సంపాదన రాదు, లక్షల్లో సంపాదన రాదు. నెలకి 1000, 50,000, 1,00,000, 2,00,000 వస్తుంది. సో వీళ్ళు కూడా తప్పనిసరిగా ఇల్లు కొనుక్కోవాలనే, సొంత ఇంటి ఉండాలనే కళ, అయితే ఫ్లాట్ అవ్వచ్చు, లేదా ప్లాట్ అవ్వచ్చు, లేదా ఇండిపెండెంట్ విల్లా అవ్వచ్చు, హౌస్ అవ్వచ్చు. అయితే జనరల్గా కామన్ పబ్లిక్లో చూసుకుంటే ఒక 5-6 విషయాల్లో కంపల్సరీ ఉండాలి. నాది, మంది, మనకు అందులో ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకుంటే మంచిగా చదువుకోవాలనుకుంటాం. ఏదో చిన్నలోనే మన కెరీర్ చూసుకుని అంతే. మంచిగా చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మంచి జాబ్ రావాలి, లేదా మంచి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఐదర్ అవే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బిజినెస్ ఎంటర్ప్రినర్స్, మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, తర్వాత చాలామంది కొత్త మేడ్ ఇన్ ఇండియా దీని నినాదంతో చాలామంది కొత్త ఎంటర్ప్రినర్స్ ఎంకరేజ్ చేసి ఫండింగ్ ఇచ్చి కొన్ని వేల మందిని క్రియేట్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే తర్వాత నెక్స్ట్ అమ్మాయి అయితే హస్బెండ్, అబ్బాయి అయితే వైఫ్, మంచి ఫ్యామిలీతో మనం కనెక్ట్ అవ్వాలి. 3 అయినాయి. 4వది ఏంటి, మంచి పిల్లలు పుట్టాలి, అమ్మాయి అని అబ్బాయి అని. 4 అయినాయి. 5వది వచ్చేది నెక్స్ట్ మంచి ఇల్లు కొనుక్కోవాలి. నెక్స్ట్ 6వది కారు. ఇవి బేసిక్ మస్ట్ అండ్ షుడ్. నీడ్ వేరు, లగ్జరీ వేరు, వాంట్ వేరు. సో మంది లక్కీగా మన హెడ్డింగ్ అందులో పడుతుంది. 6 మనకు ఇంపార్టెంట్. అంత ముందు కూడా చెప్పాను, రోటీ, కపడా, మకాన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ సెగ్మెంట్. ఒక ఎదుటి వ్యక్తిని మనం ప్రాపర్టీ ఓనర్గా చేసామంటే ఒక ప్రౌడ్ మ్యాటర్. నేను ఇప్పటి వరకు 12,500 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను నా కెరియర్లో. ఇంకా మరికొన్ని వేల మంది యాడ్ అవుతారని ఆశిస్తున్నాను. నాకు బిల్డర్స్ దగ్గర నుండి కానీ, క్లయింట్స్ దగ్గర నుండి కానీ, మీలాంటి యాంకర్స్ దగ్గర కానీ, మీడియా దగ్గర నుండి కానీ, బయర్స్ దగ్గర నుండి మంచి సపోర్ట్ వస్తుంది. మంచి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే 50%, 40%. నేను చాలాసార్లు చెప్తాను, BMW కానీ లేకపోతే బ్రాండెడ్ బెంజ్ కార్ కానీ ఒక్కసారి షోరూంలో కొన్న తర్వాత మీరు బయటికి తీసుకొచ్చి మళ్ళీ అదే రోజు లోన తీసుకెళ్తే వాల్యూ ఎంత ఇస్తారు, 50% ఇస్తారు. దట్స్ ఎ సెంటిమెంట్. కానీ ఇక్కడ అలా కాదు. ఫ్లాట్ అనేసరికి ఒక ఫస్ట్ 10 years వాల్యూ పెరుగుతుంటుంది, తర్వాత ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఫ్లాట్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. మీరు చూసుకుంటే 10 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ చూసుకుంటే మీకు చూడాలనిపించదు, కొనాలనిపించదు. బట్ ఇప్పుడు మీరు బాంబే, కల్కటా, చెన్నై వెళ్తే కొన్ని 80, 90, 70 అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అయినా దాని కోట్ల వాల్యూ. నరీమన్ పాయింట్లో సమ్వేర్ ఇన్ 2007లో నాకు తెలిసి ఒక 10 years ఓల్డ్ ఫ్లాట్ని అమ్మారు. 10 years అంటే అప్పటికి 2007 అంటే 97 ఎప్పుడో ఒకసారి. సో ఎంతగా ఉంటారు మీరు గెస్ చేయండి. ఒక ఫ్లాట్ 2000 square feet. నరీమన్ పాయింట్ అనేది కొద్దిగా మంచి ఏరియా బాంబేలో, మనకి బంజారాలు, జూబ్లీ ధర్మించి. సో ఒక యూకే నుండి ఒక లేడీ కొనుక్కున్నారు దాన్ని. ఎంత కొనుక్కున్నారంటే అప్పట్లో 36 కోట్లకు కొన్నారు. 36 crores ఒక ఫ్లాట్. 10 years బ్యాక్. అప్పుడు 10 years అంటే 1997. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. కానీ ఆవిడ ఉండే సంవత్సరానికి ఒక నెలే. ఎందుకు ఇంత కాస్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అటుపక్క అమితాబ్ బచ్చన్ గారు, ఇటుపక్క షారూక్ ఖాన్ గారు, ఇటుపక్క జూహీ చావ్లా, సమ్ XYZ, సచిన్ తెండూల్కర్, వీళ్ళందరూ ఇల్లులు అక్కడ. అంటే ఒక బాల్కనీలో
కనిపిస్తారు. అందుకనే టాప్ ఏరియా. అది ఎందుకు చెప్తానంటే మన ఇక్కడ కూడా కొన్ని ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కూడా డిమాండ్ బాగుంది. అయితే ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుని. ఇప్పుడు జనరల్గా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు కొంతమంది మోసపోతూ ఉంటారు సార్. అవును. అంటే సరైన డాక్యుమెంట్స్ అవన్నీ ఏమి ఇవ్వాలో తెలియదు, అలానే పర్మిషన్స్ తీసుకోవాలా లేదా అని కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే వస్తానమ్మా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కొనుక్కున్న ఫస్ట్ మెయింటెనెన్స్ బట్టి ఆధారపడ్డది. కొంతమంది ఇంటికి వెళ్తే మీకు అంటే కొంతమంది హౌస్, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు కొన్ని ఇల్లులు ఎట్లా ఉండంటే మనం ఉండాలి అనిపిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్, కామ్నెస్, కూల్నెస్, ఆ అపియరెన్స్. ఇప్పుడు మా ఇంటికి వస్తే మీకు సైలెన్సే ఉండదు, మన షూటింగ్ అయినప్పుడు ఎంత పిన్ డ్రాప్ ఉంటుంది. కొంతమంది ఇంటికి వెళ్తే రివర్స్ ఉంటుంది, ఇక్కడ నుండి ఎంత జల్దీ పారిపోవాలని ఉంటుంది. రెండు ఇల్లులే. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మెయింటెనెన్స్. కొన్ని కార్లు నడిపితే లూజ్ సౌండ్ బోల్డ్ వస్తాయి, కొన్ని కార్ స్మూత్గా వెళ్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్. బెంచ్ కార్ కొనడం ఈజీ, మెయింటైన్ చేయడానికి 2 లక్షలు ఉంటేనే నువ్వు కొనాలి. మీ ఆయన డబ్బులు ఇచ్చారు, బెంచ్ కొంటే మెయింటైన్ చేయలేరు మీకు ఇక్కడ వచ్చే శాలరీతో. అంటే నార్మల్ ఇక్కడ కదా ఎక్కడైనా. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హ్యాండ్ చూడగానే మనకు నచ్చదు, కానీ నచ్చినట్టు కాంప్రమైజ్ అవుతాం. ఎందుకు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. అయితే కొన్ని లెవెల్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, కొన్ని అన్ని లెవెల్లో టాలరెన్స్ లెవెల్ ఉంటాయి, ఇంగ్లీష్లో టాలరెన్స్ లెవెల్. కొంత లిమిట్ వరకు మనము యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని లెవెల్ తర్వాత యాక్సెప్ట్ చేయాలి. సో పాత ఇల్లు నచ్చిందే అనుకోండి, నచ్చినప్పుడు మనం కాంప్రమైజ్ అవుతున్నాం. కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదు. ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదు? ఇప్పుడు కొన్ని ఇల్లులు చూస్తే మీరు టాయిలెట్స్ వెళ్ళలేరు, అవును, చాలా అగ్లీగా మెయింటైన్ చేస్తారు. కొన్ని ఇల్లులకి వెళ్తే మొత్తం ఫుల్లీ లోడెడ్ ఉంటారు. ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి పేపర్లో, ఎక్కడ ఒక్క సెంటీమీటర్ కూడా ఖాళీ ఉన్న కూడా ఫుల్గా నింపేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ వాల్యూ ఉండదు. ఎందుకంటే బీ సింపుల్, బీ శాంపిల్. అంటే అడ్వర్టైజ్మెంట్లో లంగ్ స్పేస్ అంటారు, అడ్వర్టైజింగ్ ల్యాంగ్లో బ్రీతింగ్ స్పేస్ అంటారు. ఒక బుక్ అంత పేజ్ ఉంటే అందులో 30, 40, 50% కంటే ఎక్కువ నింపకూడదు. ఓకే, చూడండి మన కళ్ళు అట్రాక్ట్, ఒక పేపర్ మధ్యలో ఒక బొమ్మ వేసి మొత్తం ఖాళీ వేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. మొత్తం బొమ్మలు చెమల్లాగా వేసారు అనుకోండి, మనకేం అర్థం కాదు. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కూడా మీరు చూసుకోవాలి, ఇల్లు ఎలా ఉంది, ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, బయట సీపేజెస్ ఎట్లా ఉన్నాయి, వాటర్ లీకేజ్ ఎక్కడ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ పనిచేస్తుంది, ఏసీ ఉన్న దగ్గర ఎక్కువ లీక్ అవుతుంటుంది, పై రూమ్లో టాయిలెట్ ఉన్న కింద, ఇవన్నీ కూడా చెక్ పాయింట్స్. ఇది టెక్నికల్గా. కమర్షియల్గా మీరు అడిగిన క్వశ్చన్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి కొత్త ప్రాపర్టీకి ఏం కొంటాం అవే ఉంటాయి, కానీ కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటాయి. కొత్త ప్రాపర్టీకి ఏముంటాయి? లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, సేల్ డీడ్ ఉంటుంది, సేల్ అగ్రిమెంట్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, అట్లానే ప్లాన్ ఉంటుంది, జిహెచ్ఎంసీ కానీ డిటీసీ ఏ గవర్నమెంట్ అయితే రేరా ఉంటుంది. పాత ప్రాజెక్టులకి అయితే ఉండదు, కొత్త ప్రాజెక్టులకి అయితే రేరా ఉంటుంది. 2017 1 జనవరి తర్వాత వచ్చేదానికి రేరా కంపల్సరీ ఉండాలి, సర్టన్ పరిమితులు. అట్లానే మీకు గవర్నమెంట్ పర్మిషన్స్ తర్వాత లీగల్ ఒపీనియన్ అవసరం అనుకుంటే. ఇవి జనరల్గా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవి కూడా మీ పేరును కన్వర్ట్ అయిపోయి ఉంటాయి. ఇవి జనరల్గా డాక్యుమెంట్స్. ఇది కాకుండా మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది అంటే మెయింటెనెన్స్ డ్యూ ఉందా. మెయింటెనెన్స్ డ్యూ ఉంటే చాలామంది యూఎస్లో ఉంటారు కస్టమర్స్, లేదా యూకేలో ఉంటారు, వాళ్ళు కట్టరు, వాళ్ళు ఇక్కడ రారు. కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎవరిని అడుగుతారు? ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్కోసారి అది వేలలో లక్షలు అయిపోతాయి పెద్ద ఫ్లాట్లు అయితే. అదేవిధంగా ఎన్ఓసి అంటారు, నో అబ్జెక్షన్ అంటారు. సొసైటీ నుండి మనం ఏదైనా అమ్మాలనుకుంటే ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్. సొసైటీ పర్మిషన్ లేకుండా అమ్మడం కొన్నిట్లో చట్టరీత్యా నేరం. సో దే హ్యావ్ టు పర్మిట్. ఇస్తారు, బట్ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే డ్యూస్, ఇంకేమైనా ట్యాక్సెస్, ఇంకేమైనా కట్టకపోతే ప్రాబ్లం. అదేవిధంగా ఈ కొనే అతను ఎవరైతే లోన్ ఉందా లేదా చూసుకోవాలి, మార్టగేజ్ ఏమైనా ఉందా చూసుకోవాలి, దాని మీద ఎఫ్ఐఆర్ కేసులు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. కబ్జా, ఒక్కోసారి అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్కచెల్లెలు కట్టుకుంటారు, తండ్రి కొడుకుల మధ్య చాలా డిస్ప్యూట్స్ వస్తాయి. సో అది లీగల్గా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ ఏదైతే ఫ్లాట్ మనం కొనుక్కుంటాం, బిల్డర్ షేర్లో ఉందా, ఓనర్ షేర్లో ఉందా. బిల్డర్ షేర్ వేరు, ఓనర్ షేర్ వేరు. ఇట్లా ట్యాక్స్లు కట్టారా లేదా. ఒకటి సొసైటీ కట్టడం వేరు, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టాలి, వాటర్ బిల్ అనేది గవర్నమెంట్ కట్టాలి వాడుకున్నందుకు, లేటెస్ట్ అప్డేటెడ్ బిల్. ఇంకోటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కట్టాలి. సో ఇవన్నీ కూడా డ్యూస్ చూసుకొని తర్వాత ఒకసారి టెక్నికల్గా స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటారు, అది కూడా చేయించుకోవడం మంచిది. అంటే ఇల్లు
దాని లైఫ్ ఎంత అయిపోయింది, ఇంకెంత ఉండొచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ దాని సగం లైఫ్ అయిపోయినట్టే. 50-60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అది మెయింటైన్ కట్టిన క్వాలిటీ నాణ్యత బాగోలేదు అనుకోండి, అది 30 సంవత్సరాలు కూడా కూలిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం డ్యామ్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎలాగా బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి. సో సరైన బిల్డర్ అయితే పర్లేదు. కొంతమంది లోకల్ బిల్డర్స్ కట్టిన అంత మెయింటైన్ చేయరు. అప్పుడు కట్టామా అమ్మామా అయిపోయింది అప్పటికప్పుడు. కానీ లాంగ్ టర్మ్ వాళ్ళు బ్రాండ్ చూసుకుంటారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని అప్పులు ఏమైనా ఉన్నాయా ఆ ఫ్లాట్ మీద అది కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కొన్ని రంగాలు మనం మీడియా కానీ సెలబ్రిటీస్ కానీ ఇవన్నీ కూడా కొన్ని రంగాల్లో లాస్ అయిపోతారు. లాస్ అయిన కనిపించిన రోజుల్లో అప్పు అడుగుతారు. ఆ అప్పులు ఎగ్గొట్టడానికి ఇల్లు ఖాళీ చేస్తారు, లేకపోతే ఇల్లు అమ్మేస్తారు. సో ఇలాంటివి చాలా మార్గాలు ఉన్నాయి. ఇల్లులు అమ్మిన తర్వాత పాత ఇల్లు కొనుక్కొని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధపడిన వాళ్ళు చాలామంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ అంటే సొసైటీని ఎంక్వైరీ చేసుకోవాలి, మీకు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకోవాలి, ఎస్ఆర్ఓలో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెకింగ్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు హ్యాపీగా కొనుక్కోవాలి. రేట్ కూడా ఆ వయసుని బట్టి అంటే ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ బట్టి మీరు రేట్ డిసైడ్ చేసుకోవాలి. ఒక్కోసారి జనాలు కొత్త రేటుకి ఒక 500 తగ్గించి అమ్మేస్తారు, బట్ దాని లైఫ్ అంత ఉండబోయి. సో దీనికి వాల్యుయేషన్ ఉంటుంది, వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ కంపల్సరీ వాల్యుయేషన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు జస్టిఫికేషన్ జరుగుతుంది. లేకపోతే మీరు బయట నుండి వచ్చి అర్జెంటు కొనాలని చెప్పి 1 కోటి రూపాయలు 1,20,00,000 కొనేసారు అనుకోండి, మీకే లాస్. 1 కోటి రూపాయలు కొత్త వాల్యూ ఉంటే పాత వాల్యూ 60-70 డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి ఉంటుంది. అందుకని అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ తీసుకుంటే సెక్యూరిటీ ఉండదు, సేఫ్టీ ఉండదు, మీరు పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అండ్ యూ విల్ బి ఇన్ డిస్ట్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఓల్డ్ హౌస్ కొనేటప్పుడు ఎస్పెషల్లీ చాలామందికి ఈ విషయాలు తెలియదు. అంటే ఏ డాక్యుమెంట్స్ ఫాలో అవ్వాలి, అలానే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలనే జాగ్రత్తలు ఎవరు చెప్పరు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.